హుజురాబాదులో కొన్ని లారీలను ఆపి అవి బూర్ది లారీలు ఎన్టీపీసీ రామగుండం నుంచి ఖమ్మంకి వెళ్తున్నాయి. వాటికి వే బ్రిడ్జి లేదు, వే చిట్టీలు లేవు. వాటి 100 కోట్ల స్కాము అది మంత్రి గారికి 50 కోట్ల రూపాయలు ప్రతిరోజు పంపిస్తున్నారని చెప్తున్నా. నీవు ఎంతసేపు మంత్రి గారిని ఆరోపణ చేయడం కాదు, నీకు అసలు హుజురాబాద్ మీదకి వెళ్ళిపోయే లారీలను అన్నింటినీ ఆపుతూ వాటికి వే బ్రిడ్జిలు లేవు అని చెప్తూ అసలు నువ్వు చిన్నపిల్లగానివా? నీకు మైండ్ ఉండి పనిచేస్తుందా? మైండ్ లేక అని చెప్తున్నా. ఎందుకనంటే అసలు వాటికి మంత్రి గారికి ఏం సంబంధం? మీకు మేకల లారీలు పోయినా, బర్ల లారీలు పోయినా, దుడెల లారీలు పోయినా వాటిని ఆపి వాటికి బిల్లు లేదు, వాటితో పెద్ద స్కామ్ జరుగుతుంది, వాటికి మంత్రి గారికి సంబంధం. ఈయన ఎందుకంటే రవాణా మినిస్టర్గా ఉన్నాడు. కానీ అసలు ఏమన్నా బుద్ధి ఉండి మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా కౌశిక్ రెడ్డి గారు అంటున్నాం. రోడ్డు మీద ఎన్నో వాహనాలు పోతుంటా ఉంటాయి, వాటికి సంబంధించింది మంత్రి గారికి ఏం సంబంధం? రవాణా మినిస్టర్ అయినంత మాత్రాన ప్రతిదీ కూడా చూస్తుందా? ఇవాళ ఆటో చెక్ చేస్తాడా, ఇవాళ బండి చెక్ చేస్తారా, ఇవాళ ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారా అని చెప్పేసి ఒక బుద్ధున్న మాటలు మాట్లాడుతున్నావా కౌశిక్ రెడ్డి గారు? నీకు దమ్ము ధైర్యంగా ఉండేది ఉంటే నువ్వు గతంలో కూడా 100 లారీలు ఇక్కడి నుంచి ఇసుకమ్మిన చరిత్ర పొన్నం ప్రభాకర్ అన్న గారిది. ఎక్కడ కూడా ఎన్ఎస్సిఐ నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న అవినీతి ఆరోపణ లేని మహానాయకుడు, గొప్ప నాయకుడు, అవినీతి ఆరోపణ లేని నాయకుడు. కాబట్టి ఇవాళ మంత్రి పదవులు ఉండి గొప్ప స్థాయిలో ఉన్న నాయకుడిని ఇలాంటి చిన్న చిన్న వాటికి వీటికో సంబంధించిన రోడ్డు మీద పోయే ప్రతిదాన్ని కూడా సైకిల్ కానుంచెలు మొదలు పెడితే, ఎడ్ల బండి కానుంచెలు మొదలు పెడితే ఏది పడుతుంది రవాణా శాఖ మినిస్టర్ కాబట్టి రోడ్డు మీద పోతుంది కాబట్టి ఇది మంత్రికి సంబంధించింది అని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో, ప్రజలు గమనిస్తున్నారు, తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా.